ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే నవగ్రహ దోష నివారణ కోసం గణపతిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈ రోజు తిథి మాఘశుద్ధ దశమి, మధ్యాహ్నం 2:32 వరకు. నక్షత్రం కృతిక, ఉదయం 7:49 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు 4 రోజుల పాటు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి ప్రత్యేకించి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించటము, అలాగే వీరు గనక ఎటువంటి మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా వారి వృత్తుల పరంగా ఆర్థికంగా వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మేషరాశి వారికి ఈరోజు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వారికి గౌరవ మర్యాదలు పెరగటము, కీర్తి ప్రతిష్టలు లాంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు పాటిస్తున్నా అవి వారికి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా కుటుంబ సభ్యుల పరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించటము, దీంతో పాటు మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క ఓర్పుతో, నేర్పుతో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ సంతానానికి సంబంధించి విశేషంగా వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు ఓర్పు, నేర్పుతోటి ఆ పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా ఈరోజు అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనోధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగించాలి. నెమ్మదిగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీకు అనారోగ్య సమస్యలు ఉండటం, రుణ బాధలు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బందుల వలన అనేక విషయాలలో మీరు ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం దైవానుగ్రహం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి పనికి సంబంధించి అంటే మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా నెమ్మదిగా
సానుకూలంగా నిర్ణయాలు తీసుకొని తగు విధంగా ముందుకు సాగాలని సూచన. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు గణపతి యోగ సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మనోధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేయటం వలన ఆర్థికంగా కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మీ ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గోప్యత పాటించాలని సూచన. శ్రేయోభిలాషలో ఒక సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్యానుకూలత అనేది గోచరిస్తోంది. దైవానుగ్రహం కలుగుతుంది. దీంతో పాటు మీకున్న అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలత, ఆరోగ్యపరంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు, వీరి పాత బకాయిలు తీర్చటము, నూతన రుణ ప్రయత్నాలలో అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ రోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు, రుణాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు. స్థిరాస్తుల పైన ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీరు గనక స్థిరాస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా ఈ రోజు మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. సింహరాశికి చెందిన స్త్రీలకి కార్యానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈ రోజు గణేశ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తంగా స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటము, అలాగే వీరికి ఉద్యోగ పరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అయితే వీరికి మాత్రం వ్యాపార పరంగా సమస్యలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి విషయాల్లోనూ కూడా నెమ్మదిగా ఆచితూచి వ్యవహరించాలని సూచన. ఇక మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి మాత్రం ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన స్త్రీలు మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించడానికి ప్రయత్నించాలి. హఠాత్తుగా వీరికి ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు గణేశ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీకు కార్యానుకూలత అనేది గోచరిస్తోంది. మీ వృత్తిలో గుర్తింపు రావటము, చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికార యోగం అనేది గోచరిస్తోంది. మొత్తం మీద తులారాశి వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా స్థిరాస్తికి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. తులారాశికి చెందిన స్త్రీలు కూడా వీరు కనుక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే అందులో వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు
గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పులు కోరుకుంటుంటే అందులో అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా వృత్తుల పరంగా మీరు గనక ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అందులో కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులు కనుక వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, వ్యాపారంలో భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా, నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండే అవకాశం ఉంటుంది కనుక తగు విధంగా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. అయితే వీరు చాలా మటుకు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. మీ ఆర్థిక విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీరు గోప్యత అనేది పాటిస్తూ ఉండాలి. ఏ పని తలబెట్టినా ఏదో ఒక తెలియని ఇబ్బంది అనేది మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం వలన ధననష్టం లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మధ్యవర్తిత్వం వలన కూడా మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే అధిక ధన వ్యయం అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడపడానికి ప్రయత్నించాలి. అకస్మాత్తుగా మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనం అనేదైతే గోచరించడం లేదు. ప్రతి విషయాల్లోనూ శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తుంది. హఠాత్తుగా ఉద్యోగాల్లోకి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాల్లోనూ కూడా జాప్యం అనేది ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఏ పని తలపెట్టినా కూడా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా సానుకూలంగా నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగించాలి. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది వీరు చేస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి స్థానచలనము బదిలీలు ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి అనవసరపు ఇబ్బందులు లేదా తగువులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తుల పైన గనక మీరు ఎటువంటి ఆర్థిక లాభం పొందాలనుకున్నా అవి మీకు ఈరోజు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. మీకు వృత్తిలో గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు మాత్రం దూర ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అకాల భోజనం, అలాగే వ్యర్థ ప్రయాణాల వలన శారీరక పరంగాను, మానసికంగాను ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు. నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని పూజించాలి. జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ముత్యపు గణపతిని కానీ, పాలరాయితో చేసిన గణపతిని కానీ పూజించాలి. అలాగే కుజగ్రహ దోషాలు జాతకంలో తొలగింపజేసుకోవాలంటే రాగి లోహంతో చేసిన గణపతిని పూజించాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలన్నా, బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవాలన్నా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి మరకత గణపతిని పూజించాలి. అలాగే గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే హరిద్రా గణపతిని అంటే పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే స్ఫటిక గణపతిని పూజించాలి. శనిగ్రహ దోషాలు పోగొట్టుకోవాలంటే నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి. రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే సైకత గణపతిని, శాండ్ స్టోన్తో చేసిన గణపతిని పూజించాలి. కేతుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరుమే చెక్కిన గణపతిని పూజించాలి. ఇలా నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఒక్కొక్క రకం గణపతిని పూజిస్తే నవగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్ని అహంకారాలు విడిచిపెట్టేసి ఏది రాని నాకు ఈశ్వరుడే గతి అని నిలబడిన వాడెవరున్నాడో వాడు చిట్ట చివరికి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. కాబట్టి వాళ్ళ భక్తి ఎటువంటిది, అక్కడ ఉన్నటువంటి గోపకాంతలది, గోపాల బాలురది, గోప వృద్ధులది అంటే కృష్ణుడు చెప్పాడు చేయడం. ఒకవేళ దానివల్ల కాలం వ్యతిరేకమైతే, వ్యతిరేక ఫలితాలు వస్తే వాళ్ళే బెంగబెట్టుకోరు, కృష్ణుడి దగ్గరికే పెడతారు రక్షించమని. అంతేగాని ఎదురు తిరిగి నువ్వు అన్నావు మేం చేసాం ఇదిగో ఇలా అయింది అనరు. నిలబడాలి మనమని నిలబడతారు తప్ప కృష్ణ వాక్కు సత్యమో అది వారి నమ్మకం, అది భక్తి, తిరుగులేని భక్తి వారిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ గోవర్ధనగిరికి యజ్ఞం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వీళ్ళందరూ గిరి దగ్గరికి వెళ్ళారు. ఆ అపూపములు, పిండి వంటలు, పళ్ళు, ఆజ్యాన్నము అన్నీ పైన పోసేశారు. పోసేసి గిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. అరుణాచలగిరి ప్రదక్షిణం చేసినట్టు, శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణం చేసినట్టు గిరి ప్రదక్షిణం ప్రారంభం చేశారు. పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుదానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. వాళ్ళు
ఈ గోపకాంతలందరూ బళ్ళెక్కారు. ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు, కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు అందరూ బళ్ళెక్కి వెడుతున్నారు. వెడుతున్నా వాళ్ళు ఉత్తినే ఏదో బండిలో వెడుతున్నాం కదా అని అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకునేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళందరూ ఏది మాట్లాడుకుంటున్నారు అంటే చిన్ని కృష్ణుని యొక్క లీలలు, పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన లీలలన్నీ పాటలుగా పాడుకుంటూ వెడుతున్నారు. భగవానుడికి కావలసింది ఆర్తి తప్ప ఆవిష్కరణమునందు శాస్త్రీయత ఆయన చూస్తాడా, సమర్థత విచారణ చేస్తాడు ఆయన పొంగిపోతున్నాడు. పాటించి గాన విద్యా పాటవమున తీరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. శత్రుమర్ధనుడైనటువంటి వాడు ఈ చిన్ని కృష్ణుడు అని వాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఆ బళ్ళలో చక్కగా గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేస్తున్నది కేవలంగా ఏదో వాళ్లే కారు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నిటికీ ఈశ్వర రక్ష కల్పించాలనుకున్నారు. అందుకని ఆవుల చేత, ఎద్దుల చేత, దూడల చేత కూడా వాళ్ళు ప్రదక్షిణం చేయిస్తున్నారు. అవి జడములు కావుగా, కదలగలవుగా. నీకోసమైతే బండి కట్టుకుంటావా? గిరి ప్రదక్షిణానికి ఆవు రావద్దు, అందుకని ఆవుని కూడా తీసుకెళ్ళారు వాళ్ళు. ఆవులు వెళ్ళాయి, ఎద్దులు వెళ్ళాయి, దూడలు వెళ్ళాయి. అందుకని పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు చెయ్యిల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి దేను గణము మెల్లన నడిచాను. అవి పెద్ద పెద్ద చెండ్లు అంటే మూపురాలంటారు. ఆ బ్రహ్మాండమైనటువంటి వృషభానికి అది నడిచి వెడుతుంటే ఇలా ఇలా ఊగుతాయి ఆ మూపురాలు. ఎంత అందంగా ఉంటుందో. శ్రీశైలంలో సుప్రభాత సమయంలో నడుస్తాడు వృషభం, అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క చెండు కదులుతుంటే. అలా ఆ మూపురములు కదులుతున్నాయి. పొడవైనటువంటి తోకలు అంతంత ఎత్తు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్ అంటారు పోతన గారి భాగవతంలో. కైలాస పర్వతంలో ఎత్తుగా ఉన్నటువంటి ఎద్దులు, వాటికి కింద వరకు వేలాడుతున్నటువంటి తోకలు. అటువంటి తోకలతో పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు పర్వతం లాంటి శరీరంతో మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచెన్. ఏదో పరుగులు పరిగెత్తే అటు ఇటు పారిపోవడం కాదు, అవి కూడా ప్రదక్షిణం అంతే, ప్రదక్షిణంలాగే అంత అందంగా చేస్తున్నాయి. అంటే అంత మెల్లగా వెడుతున్నారు.